దేవర నెల రోజులుగా సోషల్ మీడియాను దున్నేస్తున్న ఎన్టీఆర్ మేనియా ఇది. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్లో వేగం పెంచారు. వరుస సాంగ్స్ అప్డేట్స్తో ఆడియన్స్కి బూస్ట్ ఇస్తున్నారు. ఇప్పటికే 3 పాటలతో ఆడియన్స్కు కిక్కిచ్చిన దేవర మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ సాంగ్తో రాబోతున్నారు. తాజాగా దేవర నుంచి 4th సింగిల్ ఆయుధ పూజ సాంగ్ రిలీజ్కి ముహూర్తం ఖరారైంది. మీరు అడిగారు, మరియు మేము వెనక్కి తగ్గలేకపోయాము. ఇక నుండి ఆయుధ పూజ సంగీత పిచ్చిగా మారుతుంది అంటూ క్యాప్షన్ జోడించారు. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ను అందించారు. ఇప్పటికే ఈ పాట అప్డేట్ గురించి ఎన్టీఆర్ శివతాండవం గురించి పలుమార్లు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో రామజోగయ్య శాస్త్రి గారు పంచుకున్నారు. ఇక ఈ క్రేజీ అప్డేట్తో బాక్సులు బ్లాస్ట్ అవ్వడం కన్ఫర్మ్ అనే టాక్ ఉంది. మరి ఏమవుతుందో చూడాలి. మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ట్రైలర్ రిలీజ్ వరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా తారక్ అభిమానులకు ప్రత్యేకంగానే నిలిచింది. మొదట్లో ట్రైలర్కు మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ మెల్లగా మంచి రీచ్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ మూవీలో తారక్ డ్యూయల్ క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టాక్ ఏంటంటే తారక్ ఈ మూవీలో త్రిపుల్ రోల్లో కనిపించబోతున్నారట. దేవర మూవీ అసలు కథ ఏమై ఉంటుందో తెలియదు, కానీ ఈ మూవీలో మాత్రం తారక్ డ్యూయల్ రోల్లో నటించారన్న సంగతి మాత్రం అందరికీ అర్థమైంది. దీంతో తారక్ ఏ రోల్స్లో నటించారో, ఏ రోల్స్ బాగుంటుంది అనే డిస్కషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ ప్రకారం తారక్ డ్యూయల్ రోల్ కాదు, త్రిపుల్ రోల్లో కనిపించబోతున్నారంటూ టాక్ నడుస్తుంది. ట్రైలర్లో అయితే తండ్రి కొడుకుల క్యారెక్టర్స్ చేసినట్టుగా చూపించారు, కానీ అసలు ట్విస్ట్ ప్రీ క్లైమాక్స్లోనే రివీల్ కానుందంట. మూవీలోని బిగ్గెస్ట్ ట్విస్ట్ అదే అంటూ ప్రీ క్లైమాక్స్లో తారక్ మరొక క్యారెక్టర్ను కూడా చూపించబోతున్నట్లు భారీగా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే తారక్ చెప్పినట్లుగానే సినిమా ఆఖరి 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పటి వరకు దేవర సినిమా గురించి విన్న వార్తలన్నీ ఒకేతైతే సినిమాలోని ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మరొక ఎత్తని చెప్పి తీరాల్సిందే. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.